ఇంతకీ నువ్వేం కోరుకోవడానికి వచ్చావు వదినా? నాకంటూ కోరుకోవడానికి ఏ కోరిక లేదు శ్రావ్య. ఒక గమ్యం, లక్ష్యం అంటూ లేని జీవితం నాది. నా చుట్టూ ఉన్న వాళ్ల కోసమే నేను బ్రతుకుతూ వచ్చాను. ఇప్పుడు కూడా గౌతమ్ గారితో అదితి పెళ్లి జరగాలన్నా, మీ అత్త భర్త మారాలన్నా, నీ కాపురం నిలబడి నువ్వు తల్లివి కావాలన్నా పరిష్కారం నా చేతుల్లోనే ఉంది. నేను అదే ప్రయత్నంలో ఉన్నాను. ఏంటి వదినా మౌనంగా ఉన్నావు? మనసులో కోరికలు బయటికి చెప్పకూడదనా? అదేం లేదు శ్రావ్య. నువ్వు కోరుకున్నది తప్పకుండా జరుగుతుంది. ఆ అమ్మవారు నిన్ను అనుగ్రహిస్తారు. నేను ఎంత ట్రై చేసినా గౌతమ్ అహల్యని వదలట్లేదు. నేను వాళ్ళని విడదీద్దాం అనుకున్న ప్రతిసారి ఇంకా అతుక్కుపోతున్నారు. ఇందులో గౌతమ్ తప్పెంత, అహల్య తప్పెంత? ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. నిన్న నైట్ ఏం జరిగిందో తెలుసా? గౌతమ్ అహల్యకి ఐస్ క్రీమ్ తినిపించడానికి బయటికి తీసుకెళ్లాడు. నాకు డౌట్ వచ్చి వెనకాలే వెళ్ళాను. అక్కడ వాళ్ళ వెధవ ప్రేమ చూడలేక చచ్చాను. గౌతమ్ అయితే మరీను. అహల్య ఏదో ప్రెగ్నెంట్ అయినట్టు, అది కాలు కింద పెడితే కందిపోతుంది అన్నట్టు తెగ ఓవర్ యాక్షన్ చేశాడు. నా కోళ్ళు మండిపోయింది. నేను లోపలికి రావచ్చా? ఆయేషా రా, కూర్చో. అదొకటే కాదంజలి, రేపు కోర్టులో వీళ్ళు ఎలా విడాకులు తీసుకోవాలి అన్నదానికి శాంపిల్ కోసం డివోర్స్ కపుల్ని తీసుకొస్తే అహల్య వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళిద్దరిని కలిపేసింది. నేను ఒకటి అనుకుంటే తను ఇంకొకటి చేసింది. రోజు రోజుకి కాన్ఫిడెన్స్ తగ్గిపోయి డిప్రెషన్ వస్తోంది. గౌతమ్ నన్ను కంప్లీట్ గా అవాయిడ్ చేస్తూ ఆ అహల్యకి దగ్గర అవుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇదంతా నీ ఫాల్టే అదితి. నువ్వు ముందే జాగ్రత్త పడి గౌతమ్ని వదలకుండా ఉండాల్సింది. గౌతమ్ ఇలా చేస్తాడని నాకేం తెలుసు? అహల్య మా ఇద్దరు లైఫ్ లోకి ఒక వైరస్ లా ఎంటర్ అయింది. క్యూర్ కాని డిసీజ్ లా మారిపోయింది. గౌతమ్కి బుద్ధి లేకపోతే ఆ అహల్యకైనా సిగ్గుండాలి కదా. ఇద్దరు ప్రేమికుల మధ్య, రెండు కుటుంబాల మధ్య వచ్చి అందర్నీ ఇబ్బంది పెడుతుంది. తన కళ్ళ ముందు ఇంతమంది సఫర్ అవుతున్నా తను అలా చూస్తూ ఉంది. ఆ అహల్య ఖచ్చితంగా వ్యక్తిత్వం, సిగ్గు, ఆత్మాభిమానం లేనిదయ్యుంటుంది. నేను అహల్య చావును కోరుకోవట్లేదు అంజలి. గౌతమ్ ప్రేమని కోరుకుంటున్నాను. గౌతమ్ భార్యగా బ్రతకాలనుకుంటున్నాను. అది జరగాలంటే రేపు కోర్టులో విడాకులు రావాలి కదా. అహల్య మనస్ఫూర్తిగా డివోర్స్ రావాలని కోరుకుంటే రేపు కోర్టులో అబద్ధం చెప్పైనా గౌతమ్తో విడిపోయి నన్ను గౌతమ్ని కలుపుతుంది. నువ్వు అహల్య నుంచి అంత మంచితనం ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నిజం చెప్పాలంటే అహల్య అంత చెడ్డదేం కాదు అంజలి. గౌతమ్ ఫ్యామిలీ కోసం తను ఎంతో చేసింది. తను పెళ్లి చేసుకుంది
నా గౌతమ్ని కాకపోయి ఉంటే నేను హార్ట్ఫుల్గా అహల్యని అప్రిషియేట్ చేసేదాన్ని. అదంతా నాటకం అదితి. గౌతమ్ భార్యగా ఆ ఫ్యామిలీలో సెటిల్ అవ్వడానికి అహల్య డ్రామాలాడుతుంది. నేను అలాగే అనుకున్నాను, కానీ తనలో ఏదో ఒక నిజాయితీ ఉంది. తన అనుకున్న వాళ్ళ కోసం ఏమైనా చేస్తుంది. అయితే రేపు నీ కోసం అహల్య గౌతమ్ని వదిలేస్తుందంటావా? వదిలేస్తుంది అనుకుంటున్నాను. చూద్దాం రేపేం జరుగుతుందో. లేవు. సారీ ఆయేషా, చిన్న పర్సనల్ ఇష్యూ. సేమ్ మెడిసిన్స్ కంటిన్యూ చేయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాట్లాడతాను. నేను వెళ్ళొస్తాను మేడం. నా వల్ల అటు శ్రావ్య ఇటు అదితి ఇద్దరూ బాధపడుతున్నారు. రేపు కోర్టులో దీనికొక ముగింపు ఇవ్వాలి.